అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు గృహాలు నిర్మించాలని కోరుతూ ఒంగోలు పట్టణంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. అనుమతి లేకుండా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా ఎలా చేస్తారంటూ ఎంఆర్ఓ ప్రజా సంఘాల నాయకులపై మండిపడ్డారు. ఈ క్రమంలో తహసీల్దార్ సిపిఐ నాయకుల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం ధర్నా చేస్తున్న వారితో మాట్లాడిన తహసీల్దార్ ప్రభుత్వ అనుమతులు వచ్చిన అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని తెలిపారు. గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో అర్హత లేని వారు కూడా ఉన్నారని ఆరోపణలు వచ్చిన క్రమంలో వాటిపై విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు. అనంతరం సిపిఐ నగర సంయుక్త కార్యదర్శి శ్రీరామ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ప్రధానంగా 3 కాలనీల నందు నివాసం ఉంటున్న ప్రజలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తమ పట్ల తహసీల్దార్ దురుసుగా మాట్లాడుతున్నారని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కొత్తగొర్ల వెంకట్రావు, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. అందులో దాని మీద ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చున్నారు. దాని మీద హైకోర్టులో ఒక పిల్ వేసింది. దాని మీద ఒక పిల్లు వేశారు. ఆ పిల్లో కొంతమంది అనర్హులు ఉన్నారని తెలుసు. అంటే మీకు ఆల్రెడీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో కొంతమంది పట్టాలు పొంది పొజిషన్కి వెళ్ళడం గతంలో పొరపాటు జరిగినాయి అన్ని సర్దిద్ది మళ్ళీ ఇప్పుడు మేము పట్టాలు ఇస్తామని చెబుతున్నారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చి గత 20 సంవత్సరాల నుంచి ఆటో కార్మికులు గాను మీరు మళ్ళీ ఇది మొత్తం క్యాన్సిల్ చేస్తానంటే కుదరదని చెప్పి మనం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాం. అనేక సార్లు మనం పేపర్ల ద్వారా మీడియా ద్వారా చెప్పడం జరిగింది. మొత్తం మీద నేను అనుకోవడం ఇప్పటి వరకు అయితే మాత్రం ఆ లిస్టును క్యాన్సిల్ చేసే ఆలోచన అయితే మానుకున్నారని, మొత్తం మీద ఎంక్వైరీ అయితే మాత్రం జరగబోతుంది, కొంతమేరకు జరుగుతుందని కూడా మాత్రం మనం చేస్తా ఉన్నా. అందువల్ల అంతే తప్ప భయపడి పారిపోయే పరిస్థితి మాత్రం ఉండదు. ఇవ్వాలి నగరంలో అర్హులైన పేదలకు పట్టాలు ఇవ్వాలి అంట. నగరంలో అర్హులైన పేదలకు పట్టాలు చెప్పండి. ఈరోజు మా కార్యాలయానికి నూతన ఇళ్ల స్థలాలు కావాలని కొంతమంది రావడం జరిగింది. సో గత మంత్రిమండలి సమావేశంలో పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇంకా వాటికి అర్జీలు దాఖలుపరచుకోవడానికి అవకాశం లేదు. ఏ రోజైతే అర్జీ దాఖలుపరచుకోవడానికి అవకాశం ఇచ్చిన రోజు ఈ నూతనంగా ఒంగోలు నగరంలో కానీ ఒంగోలు రూరల్ ఏరియాలో కానీ ఇళ్ల స్థలాలు కావాల్సిన వాళ్ళు అర్జీలు దాఖలుపరిస్తే వాళ్ళ అర్హతలను పరిశీలించి వాళ్ళ అర్హులైతే వాళ్ళకి ఎంతమంది ఉన్నారనేది ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఉన్న స్థలాల్లో అనర్హులు ఉంటే వాళ్ళని తొలగించి అందులో అడ్జస్ట్ చేయడమా, లేదా కొత్తగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి తీసుకోవాల్సి ఉంటే అలా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వీళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయింపు అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారు మాకేం ఇంతవరకు ఏం రాలేదు, మాకేం చెప్పలేదు, గవర్నమెంట్ చెప్పిన పని చేస్తాం. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూర్చోడానికి కూడా మమ్మల్ని అనుమతి లేదు ఎంఆర్ఓ గారు. ఈ విధానం చూస్తే ఎంఆర్ఓ గారు పేదలకి కడుపు కొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, పేదల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది, సిపిఐ పార్టీ ఉంటుంది. పేదలకు ఇళ్ల స్థలాలు సాధించే వరకు నగరంలో ఏ పేదవాడికి ఇబ్బంది అయినా భారత కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుందో తెలియజేస్తూ